ఓకేనా. ఆన్ ఆఫ్ బటన్ వల్ల మనకు వచ్చే కంప్లైంట్స్ ఏంటి ఫస్ట్? ఓకేనా, ఒక ఆన్ ఆఫ్ బటన్ కంప్లైంట్ ఉండటం వల్ల మనకి ఎదుర్కొనే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయంటే, మొబైల్ ఛార్జింగ్లో పెట్టినప్పుడు ఛార్జింగ్ సింబల్ చూపిస్తుంది, ఛార్జింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే 30% ఛార్జింగ్ ఉన్నప్పుడు 31, 33, 35, 40 ఇలా ఛార్జింగ్ పెరుగుతూ ఉంటుంది. కానీ బటన్ నొక్కితే మొబైల్ ఆన్ అవ్వదు. దీన్ని మనం ఆన్ ఆఫ్ కంప్లైంట్గా గుర్తించాలి. రెండోది, ఆన్ ఆఫ్ బటన్ ఏదైనా డ్యామేజ్ అయిందంటే మొబైల్ రీస్టార్ట్ అవుతుంది. అంటే మొబైల్ ఆన్ అండ్ ఆఫ్ జరుగుతూ ఉంటుంది ఫస్ట్ లోగో మీద. అది ఎగ్జాంపుల్గా వివో మొబైల్ అనుకోండి. ఓకేనా, ఆటోమేటిక్గా మొబైల్ వివో ఆగిపోవడం, మళ్ళీ వివో అని రావడం, ఆగిపోవడం, వివో అని రావడం, ఆగిపోవడం, ఇలా ఆన్ ఆఫ్ ఆటోమేటిక్గా దానికంతా అదే జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఆన్ ఆఫ్ బటన్ వల్ల వచ్చే కంప్లైంట్స్. ఆన్ ఆఫ్ బటన్ దగ్గరికి చెక్ చేస్తే మనకి ఎంత జిఆర్ రావాలి? అడిగే 1.5 రావాలి. ఎందుకని? ఇక్కడ ఏముంది మనకి? రెసిస్టర్ ఉంది. ఓకేనా, ఇక్కడ మనకి ఎంత రావాలి? జిఆర్ 1.5 రావాలి. అలాగే వోల్టేజ్ ఎంత రావాలి? 1.8 నుంచి 4.2 దాకా అయితే వోల్టేజ్ అయితే అక్కడ మనకి కనిపించడం జరిగింది ఆన్ ఆఫ్ బటన్ దగ్గర. తర్వాత వచ్చేసి మనకి జిఆర్ అయితే ఇలా కనిపిస్తుంది. దేనికంటే ఇక్కడ సిరీస్లో ఉంది, నెక్స్ట్ సెకండ్ సైడ్ ఐసీ లేదు కాబట్టి. ఓకేనా, దీనికి ఇటు నుంచి ఈ డైరెక్షన్లో ఇటు పంపించడమే ఉంది, కానీ ఈ డైరెక్షన్లో మళ్ళీ రిటర్న్ పంపిస్తే అది ఆపేస్తుంది ఆన్ ఆఫ్ బటన్ దగ్గర. ఓకేనా, అందుకే అక్కడ డయోడ్ అయితే అడుగు ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇటు నుంచి సిగ్నల్స్ ఎలా వస్తున్నాయి? బయటకు వస్తున్నాయి, కానీ లోపలికి వెళ్ళడానికి కుదరదు, అది ఆపేస్తుంది డయోడ్. ఓకేనా, అందుకే అక్కడ సెక్యూరిటీ కోసం ఒక డయోడ్ ఇచ్చుకున్నాడు అక్కడ. ఓకేనా, సరే నెక్స్ట్ వచ్చేసి మనకి అలాగే ఇక్కడ కూడా 1 kilo ohms రిజిస్టర్ డయోడ్, 1 kilo ohms రిజిస్టర్ డయోడ్ ఇచ్చుకున్నాడు. ఓకేనా.